ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్. ఈ కేసులో మరింత కూరుకుపోయారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ కు తాజాగా ఈడీ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. జనవరి 7వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. కేటీఆర్ సహా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ జిఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరిని జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ జరుపుతోంది. పెమా నిబంధనలను ఉల్లంఘించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఎఫ్ఈఓకు 55 కోట్ల రూపాయల నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఇదే కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలో ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ కూడా ప్రాథమిక ఎవిడెన్స్లు అనేది కూడా సంపాదించింది. దాన్ని బేస్ చేసుకుని ఇప్పటికే నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఆ కోవలనే నిన్న కేటీఆర్కి నోటీసులు జారీ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు బీలన్ రెడ్డి కానీ అరవింద్ కుమార్ కానీ వీళ్ళకిద్దరికీ కూడా 2వ తారీఖు 3వ తారీఖు మస్టర్ షూట్గా మీరు విచారణకి హాజరు కావాల్సిందంటూ కూడా వారు నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే నోటీసుల గురించి కేటీఆర్కి సంబంధించినటువంటి వారితో మనం సంప్రదించినప్పుడు ఇప్పటి వరకు మాకు ఎటువంటి నోటీసులు రాలేదని వారు చెప్తున్నప్పుడు, కానీ ఈడీ అధికారులు మాత్రం వారి వర్గాలు మాత్రం మేము నోటీసులు జారీ చేశాము, వారు 7వ తారీఖు వస్తామనేసి కూడా మాకు చెప్పారనేసి కూడా ఈడీ అధికారులు కన్ఫర్మ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరోపక్క ఇప్పుడు ఈడీ అధికారులు రంగంలోకి దిగారు కాబట్టి అన్ని కోణాల్లో 55 కోట్ల రూపాయలకు సంబంధించి మాత్రమే కాదు, దీని వెనకాల 600 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారాలు చాలా వరకు ఉన్నాయనేసి కూడా ఈడీ భావిస్తుంది. ఇప్పటికే వీరు నగదు రూపంలో విదేశీ కంపెనీలకి డబ్బు చెల్లింపులపైన కూడా చాలా సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యం ఇప్పుడు కేవలం ఇంతవరకే జరిగిందా, లేకపోతే ఎంత పెద్ద మొత్తంలో ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేది జరిగాయి, ఏ ఒక్క హవాలా రూపంలో కూడా వీళ్ళు డబ్బులు పంపించారు, ఆ రూట్స్ ఏంటి అన్న దానిపై కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈడీ అధికారులు కూడా ఆ కోవలనే దర్యాప్తు చేస్తున్నారు. ఇన్ని రోజులు కూడా మనం చూస్తున్నాం బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఎప్పుడైతే ఏసీబీ అధికారులు కేటీఆర్ పైన కేసు నమోదు చేసేటప్పుడు ఏ రకంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద వారు వ్యతిరేకతను చూపించారు, పెద్ద ఎత్తున కూడా సభలో కూడా చర్చకు పట్టుబట్టాలనేసి కూడా పట్టుబట్టారు. కాకపోతే ఇప్పుడు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈడీ అధికారులు కూడా వారు కేసు కూడా నమోదు చేసినప్పుడు ఇప్పటి వరకు ఈడీకి సంబంధించిన అంశంలో ఒక్కరు కూడా నోరు మెదపటం లేదనేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి కేవలం ఏసీబీ అధికారులు నమోదు చేస్తేనే మీరు అంతగానో ఇచ్చేశారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందని మీరే చెప్తున్నారు కాబట్టి ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుంటే దానిపైన మీరు నోరు మెదపడేది అనేది వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏసీబీ అధికారులు కూడా ప్రాథమిక ఎవిడెన్స్లు ఉండుకొని దానితో పాటు దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా, ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకొని మరి వారు దర్యాప్తు చేస్తున్నారు. వారు కూడా ఏసీబీ అధికారులు ఇవాళ కానీ రేపు కానీ కేటీఆర్కి నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పుడు ఈడీ అధికారులు కూడా ఏసీబీ అధికారుల కంటే కొంచెం ముందుకు వెళ్ళి అనేక కోణాల్లో కూడా వారు దర్యాప్తు చేస్తున్నారు. ఫెమా చట్టము, పిఎంఎల్ఏ చట్టము, దాని తర్వాత మనీ లాండరింగ్ ఇవన్నీ దాంట్లోకి వస్తాయి కాబట్టి, హవాలా ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లా జరిగాయి, ఏంటి, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇప్పుడు ఆదేశాలు ఇచ్చింది కేటీఆర్ అనేసి కూడా ఆయన కూడా ఒప్పుకున్నారు. తర్వాత ఇంప్లిమెంటేషన్ చేసింది అరవింద్ కుమారు, తర్వాత బీలన్ రెడ్డి. సో వీరు ఏ మార్గాల నుంచి కూడా వారు పంపించారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు అది వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మన ఏసీబీ అధికారులు ముందు కూడా దానకిషోర్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాదాపు 7 గంటల పాటు కూడా ఆయన పాల్గొన్నారు. అనేక రకాలైనటువంటి ఎవిడెన్స్లు కూడా ఆయన సబ్మిట్ చేశారు. డాక్యుమెంటేషన్ కూడా ఆయన తీసుకొని వచ్చారు. ఆ ట్రాన్సాక్షన్స్ ఎప్పటి నుంచి కూడా ఆర్థిక అవకతవకలు జరిగాయి, ఎట్లా మీరు పంపించారన్న తరఫు కూడా పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దానితో పాటు ఈడీ అధికారులు కూడా దానకిషోర్ని కన్సల్ట్ అయినట్టుగా మనకు సమాచారం ఉంది. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలనే ఉద్దేశంతో ఈడీ అధికారులు భావిస్తున్నారు. నాకు తెలిసి ఇవాళ కానీ రేపు కానీ దానకిషోర్ కూడా విచారణకు పిలిపించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. విచారణకు పిలిచిన తర్వాత ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అసలు ఏం జరిగింది, మీరు ఎలా గుర్తించారు, మీకున్నటువంటి మొత్తం హెచ్ఎండిలో
గతంలో ఎంతవరకు కూడా ఇవన్నీ మిస్ అయినాయి ఏంటి అనేది కూడా డబ్బులు ఎవరైనా తీసుకోవాలి, దాంతోపాటు ఈ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగిన దానిపై కూడా మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనే దానిపై కూడా ఆ డాక్యుమెంటేషన్ ఏదైతే ఏసీబీకి సమర్పించారో అవి కూడా ఏడీకి సమర్పించే వాళ్ళని కూడా వాళ్ళు కోరే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. చెప్పండి సర్తాజ్. గతంలో మనం చూసుకుంటే ఇటు కేటీఆర్ఏ డైరెక్ట్గా చెప్పడం జరిగింది, అవును డబ్బులు ట్రాన్సాక్షన్ చేసింది నేనే అని అందరికీ. ప్రెసెంట్ ఇప్పుడు మనం చూస్తే అఫిడవిట్ దాఖలు చేశారు, అసలు ఆ డబ్బులు ట్రాన్సాక్షన్కి నాకు సంబంధమే లేదు అని. ఈ రెండింటిని ఎలా చూడాలంటారు? ఎగ్జాక్ట్లీ, ప్రెస్ మీట్ పెట్టి మరి ఆదేశాలు ఇచ్చింది నేనే, ట్రాన్సాక్షన్ చేయమని చెప్పింది నేనే అని ఒప్పుకున్నటువంటి కేటీఆర్ కోర్టుకు వెళ్ళే సమయానికి మాత్రం అఫిడవిట్ వేసేటప్పుడు అసలు నాకు సంబంధమే లేదు, ఇదంతా అధికారులు చూసుకున్నారనే ధోరణిలో వారి మీద నెపం వేసే విధంగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. అక్కడ క్లియర్ ఎవిడెన్స్ ఉన్నాయి, అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, అటు చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి బిఎన్ రెడ్డి వీళ్ళకి బాగా కావాల్సిన వ్యక్తి, వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా గతంలోనే చెప్పారు ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడే. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు మేమంతా ఈ యొక్క ట్రాన్సాక్షన్ కానీ ఈ ప్రాసెస్ అనేది మేము స్టార్ట్ చేస్తాం, లేకపోతే మేము ఆ సమయంలో మేము ఆ ప్రాసెస్ చేయకపోతే సెకండ్ టర్మ్ ఈ ఫార్ములా కార్ రేసింగ్ అనేది హైదరాబాద్లో వెన్యూగా ఉండే అవకాశం ఉండదు, ఆ వెన్యూ కోసమే మేము అంతా చేసామని వాళ్ళు కూడా చెప్పారు. దాంతోపాటు ఇక్కడ అందరూ క్వశ్చన్ చేస్తున్నటువంటి ఏమైందంటే వీరు డబ్బులు పంపించిన దాని మీద ఎవరు కూడా ఆక్షేపణ చేయటం లేదు, కానీ వీరు పంపించిన విధానం ఆ రోజు జరిగినటువంటి సందర్భం, ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, అసలు వీరికి సంబంధం లేదు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ లేదు, దాంతోపాటు ఒకవేళ మంత్రి మండలికి సంబంధించిన విషయంలో కూడా వారి దగ్గర నుంచి ఎటువంటి పర్మిషన్ లేదు, వాళ్ళ దగ్గర కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు, దాంతోపాటు ఆర్థిక శాఖ నుంచి కూడా ఎటువంటి పర్మిషన్ లేదు, వారికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. దానితో పాటు మరో మేజర్ ఆర్బీఐకి, ఎందుకంటే లిక్విడ్ క్యాష్ ఫార్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అదర్ కంట్రీకి పంపించేటప్పుడు ఖచ్చితంగా ఆర్బీఐ గైడ్లైన్స్ అనేది పాటించాల్సిన అవసరం ఉంటుంది. అవి కూడా చూసుకోకుండా ఆగ మేఘాల మీద ఎందుకు వీళ్ళు వర్క్ చేశారు అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా ఏసీబీ అధికారులు వారు కేసు నమోదు చేశారు. ఎందుకంటే హెచ్ఎండిఏ ఖజానాకి వీళ్ళు పెద్ద ఎత్తున కూడా వీరు నష్టం చేకూర్చారు, ఇదికంతా కూడా ప్రజల డబ్బు అనేది కూడా వారు భావిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా చూశారు, ఆ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా చూశారు. ఇప్పుడు నాకు సంబంధం లేదు అనే మాత్రాన పర్మిషన్ లేనప్పుడు, నీకు సంబంధం లేనప్పుడు మీరు ఎలా ఆదేశాలు ఇస్తారనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్. సో ఈ కేసు నుండి తప్పించుకునే అవకాశం అయితే లేదనేసి కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఈడీ రంగంలో దిగింది, ఓ పక్క ఏసీబీ కూడా చాలా అంటే చాలా సున్నితంగా కూడా వాళ్ళు అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. చిన్న ఎవిడెన్స్ కూడా వదలకుండా, కూడా చిన్న టెక్నికల్ ఎవిడెన్స్ కూడా వదలకుండా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఖచ్చితంగా కేవలం మనం 55 కోట్ల రూపాయల వరకు మాత్రమే చూస్తున్నాం, దీని వెనక పెద్ద ఎత్తున కుట్ర ఉందనేది కూడా వారు భావిస్తున్నారు. ఆల్రెడీ మొదటి సీజన్లోనే 700 కోట్ల రూపాయల వరకు కూడా మనకు లాభం వస్తుందని చెప్పినటువంటి వారు సెకండ్ సీజన్కి వచ్చే కొద్ది గ్రీన్కో కంపెనీ ఏ విధంగా తప్పకూడదు, అప్పటి వరకు కూడా గ్రీన్కో ప్రధాన స్పాన్సర్షిప్గా ఉంది. సో హెచ్ఎండితో కలిసి కూడా అది కో స్పాన్సర్గా ఉన్నటువంటి నేపథ్యంలో మొదట్లో అది చెల్లించి తర్వాత రెండో సీజన్ కూడా 2000 కోసం చెల్లించాల్సిన అవసరం ఉంది. కాకపోతే చాలా తెలివిగా గ్రీన్కోని తప్పించారనేసి కూడా చాలామంది భావిస్తున్నారు. దీని వెనకాల పెద్ద స్కెచ్ ఉందనేది కూడా భావిస్తున్నారు. గ్రీన్కోని తప్పించి వారు స్పాన్సర్ చేసే అవకాశం ఉన్నా కూడా, ఇతరుల దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చే అవకాశం ఉన్నా కూడా కావాలని హెచ్ఎండి దగ్గర నుంచి కూడా వాళ్ళు తెలివిగా డబ్బులు కట్టించారనేది కూడా ప్రధానమైన ఆరోపణ ఉంది. కాబట్టి చూడాలి, ఇప్పుడు ఏసీబీ ఇటు ఈడీ అధికారులు కూడా చాలా సైమల్టేనియస్ ప్యారలల్గా కూడా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కాబట్టి ఎంతవరకు ముందుకెళ్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాణా.